వెల్కమ్ టు షాప్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి ఉన్నాడు. హి విల్ రైజ్ అప్ టు షో యు కంపాషన్. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యములో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు ఎప్పటికీ ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. నా ప్రయాణములో ఆయన సన్నిధి తోడురాగా ఎక్కలేని కొండలను సైతం సులువుగా ఎక్కించి దాటించేవాడు ఆయన. మన ప్రయత్నాల్లో మనం పొందుతున్న విజయాలను బట్టి అతిశయిస్తూ స్వశక్తి కారణాలుగా చూపిస్తూ మనం మురిసిపోతూ ఉంటాం. ఒకంత నేను అనే భావన క్రమముగా దేవునికి దూరం చేస్తుందని గమనించాం. ఇలా దేవుని మార్గము నుండి తప్పిపోయిన వారు చాలామంది ఉంటారు. నాశనమునకు ముందు గర్వము నడుచును అని లేఖనం మాట్లాడుతుంది. స్థిరపడి బలపడిన తరువాత దేవునిని, ఆయన ధర్మశాస్త్రాన్ని విసర్జించేవారుగా చాలామంది ఉంటాం. వాక్యం హెచ్చరిస్తుంది, ఆయనకు వేరుగా ఉండి మనమేమి చేయలేం. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యములో మనలను మనం వాక్యం అనే వెలుగులో ఆత్మ విమర్శ చేసుకునవలసిన వారమై ఉన్నాం. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీ ప్రయాణం ఏ విధముగా సాగుతుంది? నీవు వ్యక్తిగతముగా, కుటుంబముగా, సహవాసముగా ఏ స్థితిలో ఉన్నావు? ఎటువైపు ప్రయాణము చేస్తూ ఉన్నావు? ఒకవేళ సముద్రపు అలలు ఎగసి కొట్టినట్లు కష్టాలు, శ్రమలు నీ మీదికి వచ్చినప్పుడు నేను అని అతిశయపడే నీ శక్తి సామర్థ్యం విఫలమైపోయిన నేపథ్యములో కూలబడి నిస్సహాయమైన స్థితిలో ఉన్నావేమో. నిన్ను పొగిడిన వారే మాటలతో నిన్ను పొడుస్తూ ఉంటే గాయమై విలవలలాడుతున్నావేమో. నిన్ను బట్టి నీవు అతిశయిస్తూ దేవుని మీద తిరుగుబాటు చేసి తృణీకరించిన నేపథ్యములో నీవు తృణీకరింపబడి హేళన చేయబడుతున్నావేమో. పరిస్థితులు తాలుమాలయ్యి కుమిలిపోతున్నావేమో. నీ పరిస్థితి ఎలాగూ ఉన్నప్పటికీ కరుణా సంపన్నుడైన దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలం, ఈ నూతన దినము నీతో మాట్లాడుతున్న దేవుడు అంటున్నాడు, చూడు, నా అరచేతుల మీద నిన్ను చెక్కాను. నీ కొరకు నీవు జీవించాలని నా ప్రాణమిచ్చాను. నేను నీతో పాటు ఉన్నాను. నీ పరిస్థితులను చూసే దేవుడన కాదు, పై రూపాన్ని లక్ష్యపెట్టే దేవుడన కాదు, నీ హృదయాన్ని లక్ష్యపెట్టేవాడను. ఏ ఒక్కరూ నశించిపోవటం నాకు ఇష్టం లేదు అని నీతో మాట్లాడుతూ నిన్ను కరుణించటానికి, నిన్ను ఆదరించటానికి, గాయపడిన నిన్ను స్వస్థపరచటానికి, కన్నీరు కారుస్తున్న నిన్ను ఓదార్చటానికి, చిదికిపోయిన నీ బ్రతుకును మరల తిరిగి కట్టటానికి, నిస్సత్తువ ఆవరించి కూలిపోయిన నిన్ను మరల ఉజ్జీవింప చేయటానికి, నిన్ను సంరక్షించి కాపాడటానికి నిన్ను ప్రేమించే దేవుడు నీ కొరకు నిలవబడి ఉన్నాడని లేఖనం మాట్లాడుతుంది.
నిన్నందరూ విడిచిపెట్టిపోయి ఉండొచ్చు. పరిస్థితులు అతలాకుతలము చేసి ఉండొచ్చు. నూతన దినాన్ని ఆరంభిస్తున్నప్పుడు ఎటు వెళ్ళాలో, ఎలాగ ముందుకు సాగాలో తెలియనటువంటి అనిశ్చితులను ఉండొచ్చు. ధైర్యము తెచ్చుకో. ఆయన నీ కొరకు సింహాసనము నుండి నిలవబడి ఉన్నాడు. నిన్ను ముట్టి, నిన్ను స్వస్థపరిచి, నీ పరిస్థితులన్నీ సరిచేసి నీ ముందర నడిచేవాడు, మెట్టగా ఉన్న ప్రతి స్థలాన్ని సరళము చేసే దేవుడు. నిన్ను చేయి పట్టి ఆయన రొమ్మును ఆనించుకొని నడిచేవాడు ఆయన. దిగులు పడకు, ధైర్యము తెచ్చుకో, నిబ్బరము కలిగి ఆయన వైపు చూడు. ఇప్పుడైనా నేను అన్న మాటను విడిచిపెట్టి ఒక్కసారి నీ హృదయాన్ని ఆయన వైపు త్రిప్పు. ఆయనను నమ్ముకో. నీ చేతిని ఆయనకిచ్చి ఆయన సిద్ధపరిచిన మార్గాలలో మునుపెన్నడూ నువ్వు అనుభవించినటువంటి నెమ్మది, సమాధానము నీకు అనుగ్రహిస్తూ దీవెనలో ఆయన నిన్ను నడిపిస్తాడు. ఈ నూతన దినం ఆ ప్రకారముగా సిద్ధపడి ప్రార్థనాపూర్వకముగా ఆయన తోడు రాగా ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. మరి ఒక నూతన దినమున మా జీవితంలో మీరు అనుగ్రహించారు, మీకు వందనాలు. అననుకూల పరిస్థితులలో మాకు అనుకూలత అనుగ్రహించి మా మార్గము సరళము చేయువాడా, నీకు వందనాలు. మీరు సిద్ధపరిచిన దీవెనకరమైన మార్గాల్లో నడుస్తూ మీ కొరకు సాక్షిగా మీ మహిమార్థమై వాడబడటానికి మమ్మలను బలపరిచి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.